హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము శుక్రవారం దేవికి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఏమేమి చేస్తున్నామో అన్నీ చూపిస్తా. 10 years తర్వాత ఫస్ట్ టైం కొత్తింట్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. చూపిస్తా పదండి. ఇదైతే మా పాత ఇంట్లో శుక్రవారం దేవి ఫ్రెండ్స్. అద్దము, ధనం బుడ్డి గిటాన్ని ఉన్నాయి. ఇవైతే మా ఇంట్లో దేవుళ్ళు ఫ్రెండ్స్, కొత్తింట్లో. ఇక్కడి వరకు శుక్రవారం దేవిది. ఇక్కడ నుంచి ఇంటి దేవుళ్ళు వస్తాయి. ఇక పెద్దగానే ఉంది సెల్ఫ్. ఇల్లు లగ్గం దేవుళ్ళేమో ఈ అగరబత్తుల ప్యాకెట్ దగ్గర వస్తాయి. వినాయకుడు లక్ష్మీదేవి గిట్టంగానేమో ఇక్కడ సైడ్ వస్తాయి. ఇప్పుడైతే మా అమ్మ కుమ్మరోళ్ళ ఇంటికి పోయి ధనం బుడ్డి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ ధనం బుడ్డి ఫ్రెండ్స్ శుక్రవారం దేవికి. ఇవైతే కంచులు అన్నమాట. 2 తావు దీపాలు, ఒకటేమో దాని మీదిది. 2 అయితే తావు దీపాలు ఫ్రెండ్స్. ఇవైతే ఇల్లు కూరేడు కుండలు ఫ్రెండ్స్. అంటే 5 తీస్తారు కదా, అందులో ఒకటి ఘటం కుండకి పనికి వస్తుంది అని అన్నారు. అందుకనే 2 చిప్పలు గిట అన్నీ తీసేసుకున్నాం. ఈ 2 చిప్పలేమో పెద్దవి నిప్పుల కుంపటికి, ఇవన్నీ ఏమో వేరే దానికి. ఇప్పుడే అన్ని పనులు అయిపోయినాయి. ఇక పూజ చేసే ఆమె కోసం వెయిటింగ్. ఆమె వస్తే ఇక పూజ స్టార్ట్ పెడుతుంది. ఇక చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి రెడీ చేసుకోవాలి. ఆ మెచ్చులు దేవి సామాన్ గిట్ట మొన్ననే అని తెచ్చుకున్నాం. ఇక ఆమె కోసం వెయిటింగ్. ఆమె రావాలా, ఇక పూజ చేయాలా. ఇప్పుడైతే వీళ్ళంతా పువ్వులు విచ్చుతున్నారు అనమాట. వీళ్ళేమో తొట్లో విచ్చుతున్నారు. ఇక్కడ అన్ని రెడీ చేస్తున్నారు. పాతింటి శుక్రవారం దేవి, కొత్తింటి శుక్రవారం దేవి. పాతింట్లో శుక్రవారం దేవినేమో పంపించేస్తాం, అంటే గంగలో ఇడిసబెట్టాలన్నమాట. ఇది ధనం బుడ్డి ఇంకా ఘటం కుండ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని రెడీ చేస్తున్నాను. అది నేను నైట్ మొత్తం కష్టపడి డ్రాయింగ్ వేసిన ఫ్రెండ్స్. ఆ రోజు ఇవాళనైతే పొద్దున లేచేసినాం. అంటే 3 o'clockకి మా అమ్మ లేచింది, నేను 3:30కి లేచిన. ఇప్పుడైతే ఇక ఒక 4 దీపాలు తక్కువ పడ్డాయి. ఆ దీపాలు అందుకోవాలి. తెద్దాం. వచ్చేసిన కుమ్మరోళ్ళ ఇంటికి. ఇప్పుడైతే తీసుకొచ్చేసిన ఫ్రెండ్స్ కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళి. ఈ ఎండకాలు మాత్రం ఘోరంగా కాలుతున్నాయి. చెప్పులు తీసుకోలే. ఇప్పుడైతే వీళ్ళందరూ రెడీ పెట్టేసుకున్నారు ఫ్రెండ్స్. మా అక్క పువ్వులు వెళ్తుంది, మల్లెపూలు దేవికి. ఇక పూజ కట్టేట ఆమె వస్తే పూజ కడుతుంది. ఇవన్నీ ఆమెను రెడీ చేస్తుంది, కానీ ఆమెకి ఎందుకు కష్టం అని మేమే రెడీ చేసేసుకున్నాం. ఆమె అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆమెనే కంకునాల దారమా అల్తావా, కడతావా? అన్నీ అయిపోయినట్టే కదా. ఈడ అన్నీ అయిపోయినాయి కదా రెడీ, మల్లెపూలతో సహా.
ఇప్పుడైతే అన్ని రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆమెనైతే ఇప్పుడు తొట్లు పెడుతుంది. ఉంది ఉంది రెడీ చేసినాం. ఒక సున్నం పెట్టాలి. పీట కిందికి అయితే ముగ్గేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ మేము చేసుకోవడం 3వసారి ఫ్రెండ్స్. నేను పుట్టకన్నా ముందు ఒకసారి చేసిరు. నేను పుట్టిన కాడ 3 years ఉన్నప్పుడు ఒకటి చేసిరు. ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ ఒకటి చేస్తారు ఫ్రెండ్స్ దేవికి. ఇప్పుడైతే పీట పైన జాకెట్ బట్ట వరిసి బియ్యం పోసిందామే. తమలపాకులు అయితే పెడుతుంది. ఇప్పుడైతే తమలపాకుల పైన బియ్యం పోసింది. 2 కుడుకలు పెట్టింది. కుడుకలు అవుతా బియ్యం పోసింది ఫ్రెండ్స్. లైట్ పెడితే మంచిగా ఉండు. ఇట్లా మేము కావాల్సిన సామాన్ అంతా ముందే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. గాజుల మాల, మల్లెపూలు, వస్త్రం, పత్రాకైతే నేను ప్రొద్దున ఎప్పుకొచ్చిన ఫ్రెండ్స్ గన్నేరు పూలతోటని. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటి వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు ఫ్రెండ్స్. ఇది శుక్రవారం దేవి అంటారు, అంటే ఏడుపాయల దుర్గమ్మ అన్నమాట. ఈమె ఇంట్లో లేని వాళ్ళు ఎవరైనా పండుగ చేస్తే వెళ్ళి తింటే వాళ్ళు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ధనం బుడ్డి పెడుతుంది. ధనం బుడ్డి పైన ఆ తెల్ల బొట్టు పెట్టి దానికి కంకణం కట్టింది ఫ్రెండ్స్. దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? గౌరమ్మ అంటారంట ఫ్రెండ్స్. ఆమెను పెట్టేసింది అక్కడ. అయితే ఘటంకొండ ఫ్రెండ్స్. ఘటంకొండ కింద బొబ్బర్లు పోసింది, దానిపైన ఘటంకొండ పెట్టింది ఫ్రెండ్స్. ఇవన్నీ రెడీ చేసేసి ఘటంలా కళ్ళు నింపుతుంది ఫ్రెండ్స్. ఇలా ఘటం నిండా కళ్ళు నింపుతారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆమె నాకు బొట్టు పెడుతుంది.
ఇప్పుడు నేను ఆమె గుత పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే గంట దీపం ముట్టించేసిన ఫ్రెండ్స్. ఇక ధూపం ఇటు వేసేసి కళ్ళు ఇటన్ని పెట్టేసినాం. ఈమె పేరు గన్నవ్వ ఫ్రెండ్స్. మా ఊరిలో పూజ ఈమెను చేస్తాయి, శుక్రవారం పూజ. ఏ ఊర్లోనైనా అంటే మా విలేజ్కి దగ్గర ఉన్న ఊర్లలో కూడా ఈమెను చేస్తాయి పూజ. ఈమెకి అందరూ శుక్రవారం దేవికి అందరూ శరణు అనాలి ఫ్రెండ్స్. దుర్గాదేవికి కొంతమంది శనార్థి అంటారు, కానీ దుర్గాదేవిలో రూపం శుక్రవారం దేవి ఫ్రెండ్స్. అందుకని శరణు అనాలి. అందరూ అంతే అంటారు ఫ్రెండ్స్. అంతెందుకు దానిపైన సాంగే ఉంది ఫ్రెండ్స్. లాస్ట్లో ఉత్తర పూజలో ఆమె పాడుతుంది, ఈ పూజలో కూడా పాడుతుంది అని అది నేను రికార్డ్ చేయలేదు. ఇక ఒక్కొక్కళ్ళకి అందరికీ బొట్టు పెట్టేస్తుంది ఆమె. అలా బొట్టు పెట్టేసి కంకణం కడుతుంది. ఆమెనైతే చాలా గంటలు మా ఇంటికి ఆడింది. ఎందుకంటే ఇవాళ ఆమెకి 2 పూజలంట. తాండాలో ఒక పూజ మా ఇంటి దగ్గర. ఎందుకంటే దగ్గరలో అమావాస్య వస్తుంది కదా. అంటే ఇవాళ బుధవారం ఫ్రెండ్స్. బుధవారం కూడా వేసుకుంటారంట దేవికి. అందరు మా సైడ్ బుధవారం శుక్రవారం 2 days వేసుకుంటారు, మిగతా ఏ వారాలు చెయ్యరు. బుధవారం ఆమె పుట్టినరోజు అంట, అందుకని మేము బుధవారం చేసాం. అంటే పాతింట్లో శుక్రవారం చేసాం, కానీ ఇప్పుడు బుధవారం చేసాం. శనివారం శుక్రవారం అమావాస్య ఫ్రెండ్స్. శుక్రవారం సాయంత్రం వస్తుంది, అందుకని ఇప్పుడు బుధవారం చేసేస్తున్నాం. అందుకని ఎవరు ఎక్కువ పూజలు వేసుకోలే. శుక్రవారం దేవిది ఇద్దరమే వేసుకున్నాం. తాండాలో ఒకరంట, మేము ఒక్కళ్ళమంట. ఇప్పుడైతే ఒక లైన్ వైజ్గా అందరికి కట్టేస్తుంది ఫ్రెండ్స్. ధూపం వేస్తుంది.
ఇలాగా రూమ్ మొత్తం ధూపంతో నిండిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొబ్బరికాయలు గిట్ట అన్నీ రెడీ చేసేసినాం. ఇప్పుడైతే మా డాడీ గుద కంకణం కట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అర్పణ పెడుతున్నాడు ఫ్రెండ్స్ మా డాడీ. అర్పణ పెట్టేసి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇప్పుడైతే మేకని జడత పడుతుంది ఫ్రెండ్స్. ఆమె మేక ఆకులు తినేందుకు వచ్చింది. తొందరగా ఇచ్చేసింది, మేక జడతనైతే తొందరగానే ఇచ్చేసింది ఫ్రెండ్స్. అసలు ఇట్లా పెట్టేసినాం. బయటకు వెళ్ళి ఆకు తినొచ్చింది, మామిడి ఆకు. అలా వచ్చేసి జడితే ఇచ్చేసింది తొందరగానే. అసలు 1 minute కూడా కాలే. ఇప్పుడైతే ఆమె వెళ్ళిపోతుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. అప్పటి వరకు ఇక మటన్ కూర టోటల్ నైవేద్యం వండుతారు. ఇక్కడ వీళ్ళైతే గూడాలు పోసేస్తున్నారు. ఇక్కడ అన్ని పనులు అయిపోయినాయి. ఇక ఆమె వచ్చి పూజ కట్టేదాకా ఉండాలి. ఒక వంట వేసుడు కట్ట అన్నీ అయిపోయినాయి. ఇది అయితే తావు దీపం ఫ్రెండ్స్, ఇది కూరేడుకుండ దీపం. ఇక్కడ మేము దేవుళ్ళని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నిన్న చెప్పినా కదా ఇక్కడ పెట్టుకుంటామని. ఇప్పుడైతే మేము సర్ ప్యాకెట్ అందుకోతున్నా ఫ్రెండ్. దేవిని పెట్టుకున్నాం కదా, ఇక సాయంత్రం వచ్చి ఆమె పూజ కడుతుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళింది ఆమె. సాయంత్రం వచ్చి పూజ కట్టి హారతి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక వచ్చిన వాళ్ళందరికీ మనం బొట్లు పెట్టుకుంటా ఉండాలి. ఇప్పుడైతే సర్ ప్యాకెట్ అందుకోతున్నా. మేము ఇంట్లోకి వెళ్ళి ఏం పైసలు ఇవ్వద్దట, ఇక ఖాతా పెట్టాలి. ఇప్పుడైతే సర్ఫ్ తీసుకొద్దాం. అర్ధ కిలో సరుపు ఖాతా తెలుసుగానే నీకు. అవి పూజ కాలే, జమ్నక్కడ గూడాలు అవన్నీ పోతుంది. సరిపోయి తీసుకొచ్చుకున్నాం. ఇదైతే బాసన్లకు అన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మేము దుకాణంలో వేసుకున్నాం కదా ఈ సర్ ప్యాకెట్. వాళ్ళు మా వాళ్ళు అన్నమాట. అంటే అప్పుడు మా మేనత్త లేదా, మా మేనత్త బిడ్డే అన్నమాట. మా మేనత్త బిడ్డే వాళ్ళ భర్త వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు కూడా దుకాణం పెట్టుకున్నారు, ఎట్లన్నా మన వాళ్ళే కదా అని ఆడికెళ్ళి తీసుకొచ్చుకున్నాం సర్ఫ్ ప్యాకెట్. ఇవ్వాల వారం తర్వాత, మేము వారం దాకా ఏమి ఇవ్వద్దంట, వారం తర్వాత ఇవ్వాలి. ఇంకా ఇగో మీ షాప్లోకి వెళ్ళి తెచ్చుకున్నా సర్ఫ్ ప్యాకెట్. రాసుకున్నాడు అదే. ఇప్పుడైతే మేకని జడత పట్టేసిడు. ఇక తలకాయ కాళ్ళు దేవి ముందట ఉంచుతారు ఫ్రెండ్స్. ఇక రేపు అది ఉత్తర పూజకి వనికి వస్తుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. ఆమె వచ్చింది పూజ చేయనందుకు. ఇప్పుడైతే మళ్ళీ బొట్టు పెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూజను అయితే స్టార్ట్ చేసారు అన్నమాట. విఘ్నేశ్వర భగవానికి జయ. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్వితాయ నామనాయ విభూషితాయ గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే నాగేంద్రహరాయ త్రిలోచనాయ భాస్వాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ సిద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమో శివాయ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి माता च पार्वती देवी पिता देव महेश्वर बांधवा शिव भक्त सरस्वती कुबुलेसिन अब कोंदीताय अम्मा आव देवतमन शरणम तल्ली चुरार जगज्जननी तल्ली पार्वती माता देवम्మ దుర్గమ్మ నీకు శరణమ్మ తల్లి కట్టమేశమ్మ గట్టునమేశమ్మ కోడలునమేశమ్మ పేడలునమేశమ్మ గడిలునమేశమ్మ ఇంటి ఇప్పుడైతే మా చిలం వాళ్ళందరికీ బొట్టు పెడుతుంది ఫ్రెండ్స్ ఆమె. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీనంట ఇంటి వాళ్ళు, అందుకని మా చీలం వాళ్ళందరూ వచ్చి బొట్లు పెట్టించుకుంటారు. ఇప్పుడు అందరు వచ్చి పెట్టించుకుంటారు, ఎందుకంటే మా వాళ్ళు అయిపోయారు అన్నమాట. దేవిని ఇట్లా రెడీ చేసారు ఫ్రెండ్స్. విద్మహే వాసుదేవాయ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో వాసుదేవాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. తెలిసింది కొంత తెలియంది కొంత తెలిసి తెలియకేదైనా తప్పు జరిగితే తల్లి వలె మమ్మ మన్నించి తక్కువ దానికి ఎక్కువ దానికి ఒప్పుకొని నాలుగు మూలలు చూసుకొని నలుగురు సంతోషముగా నీవుంటి సంతోషమైన పనులు మాకు ఇయ్యాల తల్లి. నీకు శరణు వంచెను లోకమంతా నీ కొడుకులే, లోకమంతా నీ తల్లి. నీకు శరణు వంచెను దేవి, నీకు శరణు 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 శరణి వంచ శరణు శరణు భారతి బట్టి కొల్లా తల్లి. ఇప్పుడైతే హారతిస్తారు అన్నమాట. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్.
నాడు బుధవారపు నాడు నీ పూజలమ్మ మా తల్లి జగదంబ నీ పూజలమ్మ మా తల్లి జగదంబ అమ్మ ప్రొద్దున్న మేము లేసి పొన్న పొంగులే కోసిది మెడలో వేసిన పొందుగా మా ఇంట్లో కూర్చుండవమ్మ మా తల్లి జగదంబ కూర్చుండవమ్మ మా తల్లి అమ్మ మచానము వేల మల్లె పువ్వులే కోసి నీ మెడలో వేసిన మనసుతో మా ఇంట్లో కూర్చుండవమ్మ మా తల్లి జగదంబ కూర్చుండవమ్మ మా తల్లి జగదంబ తల్లి జగదంబ సాయంకాలమునందు శాబంతి పులుగోసి నీ మెడలో వేసిన సంతోషముగా నీవు కూర్చుండవమ్మ మా తల్లి జగదంబ కూర్చుండవమ్మ మా తల్లి జగదంబ జగదంబ ఘనమైన గన్నేరు పూలు తెచ్చి నేను గ్యారేడటలు నాతో ఆడబోకమ్మ మా తల్లి జగదంబ ఆడబోకమ్మ మా తల్లి జగదంబ తానంబు చేసి మా తల్లి జగదంబ తానంబు చేసి మా తల్లి జగదంబ ఇప్పుడైతే వన్ పెట్టేసారు ఫ్రెండ్స్. పూజ అయితే అయిపోయింది ఈరోజైతే. ఇప్పుడైతే అందరు పోయారు. ఇక అందరూ కొంతమంది నైట్కి తినేందుకు వస్తారు. ప్రసాదాలు పెట్టాలి. వాళ్ళు తినేందుకు వచ్చినప్పుడు ఏడ కూర్చోవాలా, ఆ బొట్టు పెట్టాలా, ప్రసాదం పెట్టాలా, తీర్థం పెట్టాలా, ఈ కళ్ళు పోయాలా. ఇక అది ఎవరు కూర్చుంటారు అనుకుంటారు కదా, నేనే. ఎవరు లేరు ఇక కూర్చుంటేటోళ్ళు, నేను కూర్చోవాలి. ఇక ఇప్పుడైతే వచ్చారన్నమాట, అందరు వచ్చారు. కానీ అందరినీ చూపిస్తే బోర్ కొడితే మిగుతా, అందుకని లాస్ట్ వచ్చిన ఒక్కళ్ళని చూపిస్తున్నా. వాళ్ళెవరో ఏదో మన చుట్టాలే, అంటే మన ఇంటి దగ్గర ఉంటారు. అప్పుడు దుకాణంలో చూపించలేనా, వాళ్ళ అన్న బిడ్డ ఏమంటారు అను వాళ్ళ సారీ ఇప్పుడు వాళ్ళ అన్న కొడుకు బిడ్డ అన్నమాట. గట్టిగా ఇగో అంటలే. పట్టు చేతి గడంలో కలువై పోస్తా, గడ నింపించు, కాలించకు, గిది పట్టుకో. గడంలో నింపించు, నేను అదే చెప్పిన. కలువు నింపించు అన్న. అమ్మో, నగదు గ్లాస్ అట్లా నేను అదే చెప్పిన, గడ్డం పూదమ్మా కళ్ళు అని చెప్పిన. ఇప్పుడైతే భజన ఎందుకు వచ్చారు ఫ్రెండ్స్, మా డాడీ పిలిపించిండు. అంటే మేము ఎప్పుడెప్పుడు భజన చేస్తామన్నమాట దేవుళ్ళ దగ్గర.
ఇప్పుడైతే వీళ్ళు భజన ఎందుకు వచ్చిర్రు. మొత్తం 8 మెంబర్స్ అయితే వచ్చిర్రు. ఇంకా రాంపూర్ వాళ్ళని పిలిస్తే బాగానే వస్తుండే అని వాళ్ళకి ఎవరికి శుక్రవారం తెలియలేదు మా చుట్టాలకి, అందుకని వాళ్ళు రాలే. ఇప్పుడైతే భజన స్టార్ట్ చేస్తారనమాట. మా తొలి పూజలందు గిరిజాలులా మూలోని కన్నా వేరెవరురా. ఇప్పుడైతే తెల్లారిపోయింది ఫ్రెండ్స్. నైట్ మొత్తం పడుకునేసరికి 2 అయింది. 3కి లేచి మా అమ్మ మళ్ళీ అలుకుతా అవన్నీ చేసేసుకుంది. ఇప్పుడైతే మళ్ళీ ఆమె వచ్చేసింది పొద్దున. ఇప్పుడైతే ఉత్తర పూజ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడైతే ఉత్తర పూజ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఫ్రెండ్స్ నేను చెప్పినది అప్పుడు ఫస్ట్లో శరణు అనే సాంగ్ అది మీ ఇప్పుడు వాడుతుంది ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి. కరుణ సాగరివైన నీవు దైవనాశానివైన నీవు నిదర్శించుటములో విఘ్నేశ్వర భగవానికి జై. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్వితాయ నాగనాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. తండ్రి విఘ్నేశ్వర, తండ్రి కుమారస్వామి, తండ్రి కార్తికేయ, తండ్రి మల్లయ్య, తండ్రి అయ్యప్ప ముక్షిత కోటి నమస్కారాలు. తండ్రి తల్లిదండ్రుల శివ పార్వతుల ముక్షిత కోటి నమస్కారాలు. తల్లి భూదేవి, తండ్రి ఆకాశవేణి, తల్లి పితకోశ, తల్లి భూలక్ష్మమ్మ, మహాలక్ష్మవ్వ, ఐచేతులమ్మ, చిల్కలమ్మ, చిన్నమ్మ, నలుకమ్మ, నల్లవశమ్మ, ఒడ్డాయి కోశమ్మ, మొత్తాది కోశమ్మ, రేది కోశమ్మ, రేణు కాయలమ్మ, ఏరవశమ్మ, కంటి దేవత, ముత్యాల కోశమ్మ, నీకు శరణమ్మ. మీ తమ్ముడు కోదలిపై శరణమ్మ. గ్రామ దేవతలకు శరణమ్మ. తల్లి శుక్రారబ్ జగజ్జనని చక్కని మాతా దేవమ్మ దుర్గమ్మ, నీకు శరణు 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 శరణు. ఏకనామం పార్వతిపతి హర హర మహాదేవ శంభో శంకర. తండ్రి ఆదిత్య సోమాయ మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతవం చేకురువంతు సర్వే మమ సుప్రభాతం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం దైవే బ్రహ్మణ్యే విద్మహే మహాశక్తి చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహాదూతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. సౌరాష్ట్రే సోమనాథ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన సాంగ్. మహాకాలం ఓంకారం అమలేశ్వరం పరలియం వైద్యనాథం చండాకిన్యం భీమశంకరం చేతు పంచేతులం విషం నాగేశం దారుకవనవర్ణ్యశం త్రయంబ
गौतम गौतमी तनि हिमालय केदार भूष्ण शिवालये तनि ज्योतिर्लिंगानि स्वयं प्राप्तं पठेन् नरः स्वप्त जन्मा कृतं पापं स्वराणेन विनाशति नमो पार्वती पति हर हर महादेव शिवो शंकर कोबरकाయ ప్లీజ్ నాన్న గ్లాస్ తీసుకోరు ఏ గణమం పార్వతి పతి హర హర మహాదేవ ఇప్పుడైతే మళ్ళీ కొబ్బరికాయ కొడుతున్నారు ఫ్రెండ్స్ మరి శంభురానికి శరణు నమో పార్వతి పతి హర హర మహాదేవ శంభురానికి శరణు 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 నిహాలు ముక్తం నివాంఛనైతం శరణు శరణు గులాపవల్లం శరణు శరణు గులాపవల్లం పండగ చేసుటమా వంతు మకు ఫలితమునిచ్చుటని వంతు దండం పెట్టుట మా వంతు మా గండాలు బాపుటని వంతు అయ్యిందేమో అయ్యింది గురు ఆదరణైతే దొరకినది పోయేదేమో పోతుంది గురు పోలికలైతే దొరకినవి నీ కాళ్ళు మొత్తం నీ వాంఛనైతం శరణు శరణు గులాపోవాలం నమో పార్వతి పతి హర హర మహాదేవ శంభో శంకర లేవండి పైకి లేవండి మంగళమిదునం మహాదేవి మీకు మంగళమిదునం మంగళమిదునమ్మ బంగారు బొమ్మ నీకు మంగళమిదునమ్మ బంగారు బొమ్మ నీకు దయగల్ల తల్లి వాణి దండి దేవత వాణి మంగళమిదునమ్మ మహాదేవి మీ అందరికీ శుక్రవారం బోనాడు నీవు మా ఇంటికొస్తే శృంగేరి పీఠమేసి మంగళమిదునమ్మ శనివారం బోనాడు నీవు మా ఇంటికొస్తే చక్కరి కుడుకాలతోని ఎదురాచేదను నేను ఆదివారం బోనాడు నీవు మా ఇంటికొస్తే వల్లి పువ్వుల దండ మెడ నిండా వేతునమ్మ సోమవారం బోనాడు నీవు మా ఇంటికొస్తే శోధించి సొంగ పూల మాలేసేదానమ్మ మంగళవారం బోనాడు నీవు మా ఇంటికొస్తే మల్లె పువ్వుల శావానికి దీతోనమ్మ నేను బుధవారం బోనాడు నీవు మా ఇంటికొస్తే బుద్ధైన పిండి వంటలండి పెట్టేదానమ్మ గురువారం బోనాడు నీవు మా ఇంటికొస్తే గురు తిరిగి నీ పాద పూజ చేసేదానమ్మ మంగళమిదునమ్మ మహాదేవి మీ అందరికీ మంగళమిదునమ్మ తల్లి భూదేవి నీకు మంగళమిదునయ్యా తండ్రి ఆకాశవేనికి మంగళమిదునమ్మ భూలక్ష్మీదేవి నీకు మంగళమిదునమ్మ మహాలక్ష్మీదేవి నీకు మంగళమిదునమ్మ తల్లి పిదపోష నీకు మంగళమిదునమ్మ పటమైష నీకు నేను మంగళమిదునమ్మ గడిలున్న మైష నీకు మంగళమిదునమ్మ ఇంటి మైషారో నీకు మంగళమిదునమ్మ దేవమ్మ మీ అందరికీ మంగళమిదునమ్మ దుర్గమ్మ మీ అందరికీ మంగళమిదునమ్మ తల్లి శ్రీలక్ష్మీదేవికి మంగళమిదునమ్మ ఆంజనేయుతం శరణు శరణు గులాపులాలం ఈ సాంగ్ ఇదే సాంగ్ ఫ్రెండ్స్ పార్వతి పతి హర హర మహాదేవ శంభో శంకర ఇంకా పండుగ చేసట మా వంతు మాకు ఫలితమునిచ్చుటని వంతు ఇట్లాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని పార్ట్స్ అనేటివి 5 పార్ట్స్ ఉంటాయి సామ్రాజ్య పోషణి అటు మరి సూర్యుడికి శ్రీ సూర్యనారాయణ హరి సూర్యనారాయణ సూర్య చంద్రాజులరణ సృష్టికర్తల సుశేటి సృష్టికర్తకు మోషేటి భూమాతకు శరణు శరణు శరణంటి అమ్మా నీకు శరణు బాంచను ఒకరికొకరు తీసుకోండి
అమ్మ నీకు శరణు వంచను, దేవి నీకు శరణు వంచను. నేను గోరి ఉన్న చోట కొంగు బంగారమైంది, ముట్టింది ముచ్చముచ్చు పట్టింది బంగారం అనుకున్న పనుల మలుంచి కోరింది కొంగులోంచి అన్ని విధముల ఆనందంగా నువ్వండి ఆనందమైన పనులు చాలా తల్లి నీకు శరణు వంచను. మేము చేసుడు కాదు మేము చేయించుకున్నాం అన్ని విధముల ఆనందం కూడా తల్లి నీకు శరణు వంచను. అది చుట్ట చేసుకొని ఇది ఎత్తుకోవాలి నాన్న. ఇంకొకటి ఉందా సీసా కళ్ళు సీసా ఉన్నదా లేదా? అది పోయిందా నాకు ఆ ఘటం పోయింది. అమ్మ నీ ఘటం నీకు ఇస్తున్నమ్మా, ఘటాలు నిండు ఉంచుకో తల్లి నీకు శరణు వంచను, దేవి నీకు శరణు వంచను, మాత నీకు శరణు వంచను, తల్లి నీకు శరణు వంచను. నీ బరువైన ఘటం ఎత్తినట్టు మా బరువులన్నీ ఇప్పుడైతే ఘటం కొండనైతే ఎత్తుకుంటారనమాట. మా బరువులన్నీ నువ్వు దించుకున్నాల తల్లి నీకు శరణు వంచను. శరణు 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 శరణు. మంచిగా లెమ్ము లెమ్ము ఘటమయ్యా లేసి మాటలాడయ్యా మన తండ్రి శంకరుడు వెండియ్యా కొండల్లా మన తల్లి గదేంటి పడుతుంది అది దాటి తిరుగుంది అది దాటున్నాను అందరు తిరగాలి. ఏవో అక్షంతలు పట్టుకో. లెమ్ము నువ్వు తిరిగి నాకెద్దు. లెమ్ము లెమ్ము గట గిట్ల బద్దం వేసినట్టు రౌండ్ వేయరు గిట్లా రౌండ్గా. లెమ్ము లెమ్ము ఘటమయ్యా లేసి శరణు 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 శరణు. నారాయణ నీ నామం పారాయణ చేసేదర సారైకు నీ నామం కోరి వెలగించేదర వస్తున్నవ నా తండ్రి ఇస్తున్నవ మోక్షములో. తొమ్మిది కిటగిల్ల తోలంపురి మిద్దె మీద తుమ్మే దానాదంబు కమ్ము కోనున్నామట వస్తున్నవ నా తండ్రి ఇస్తున్నవ మోక్షములో. నారాయణ నీ నామం పారాయణ చేసేదర సారేకు నీ నామం కోరి గదగించేదర వస్తున్నవ నా తండ్రి ఇస్తున్నవ మోక్షములు. విట్టేలా నీ నామం బట్టి వేగాదాట దాసులని ఏలేటి శుండవు నీ వాట. నారాయణ నీ నామం పారాయణ చేసేదర సారేకు నీ నామం కోరి బదగించేదర. ఏకనమం పార్వతిపతి హర హర మహాదేవ శంభో శంకర. నీ పండగ నీకు ముట్టింది తల్లి నువ్వులని పండుగలు ఉంచుకో. దేవి నీకు శరణు పీట పట్టాలి. అమ్మ నీకు శరణు వాంచని శుభంగా పోయి లాభంగా వల్ల చేత వర్కలు తల్లి నీకు శరణు వాంచను. తల్లి నీకు శరణు శరణు. అగ్గిదేవుడికి వెయ్యల్లా నేసత్తావా వేసిరాకు. అది తాగుతావా నాన్న? అప్పటికి తాగుతావా? మరి ఎట్లా మేస్త్రీల గిటోల కన్నా వస్తారు. అట్లా చేస్తుంది ఇక వాళ్ళకి నీకు ఇష్టం ఉన్నప్పుడు ఖరాబ్ ఏం కాదు. వాళ్ళకన్నా మీకుటి వస్తువులకి కలిసి ఇక్కడైతే ఉత్తర పూజ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. అయిపోతుంది ఇక దేవి పీఠంని కదిలిచ్చి గంట దీపాన్ని ధనం బుడ్డిని కదిలిచ్చేస్తుంది. ఇక ఉత్తర పూజ అయిపోయిన తర్వాత దేవి సెల్ఫ్లో పెట్టాలి అంటే దేవి గుడిలో. దాని తర్వాత మళ్ళీ బుధవారం ఇక్కడ ఇదే ప్లేస్లో వచ్చేసి మార్నింగ్ వేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మేము శుక్రవారం చేస్తాం ఫ్రెండ్స్, కానీ పోతుందని బుధవారం చేసుకున్నాం. చాలామంది మా సైడ్ కుర్మలు బుధవారం చేసుకుంటారు ఫ్రెండ్స్. అందరు చేసుకుంటున్నారు కదా అని చేసుకున్నాం. మ్యాక్సిమం మా ఊర్లో మా కాపుర్ల దాంట్లో అందరికీ ఉంటాయి ఫ్రెండ్స్ శుక్రవారం దేని. పార్వతి మాతాజ పార్వతీదేవి సీతాదేవ మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో నీకు శరణు వాంచను. ఆయన కన్నం పెట్టి ఇప్పుడైతే నైవేద్యం చూపించేస్తున్నారు.
ఇవన్నీ అప్పటికి సాయంత్రం 4 గంటలకు ఇప్పుడు ఈ ప్రసాదం చేస్తున్నారు. ప్రసాదం తీసుకున్న తర్వాత ఉత్తర పూజ చేసేస్తారు. అదే కంక ముంగట కూర్చుండబెట్టి కాకులం పిల్లలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ లేరు. ఇలాంటి వీడియోస్ మరీ చేస్తా. బాయ్ బాయ్.